వీర్యం గంభీరంగా ఉండాలి. మనుషులు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అంటే ఇంట్లో విషయాలు బయటికి చెప్పకూడదు, ఇంట్లో దుఃఖాలు బయటికి చెప్పకూడదు. ఏమయ్యా అలా ఉన్నామంటే మా ఆవిడ తలనొప్పి మనిషి అని అనకూడదు. ఇక్కడ వీడేం చేయలేడు మనకి. ఇక్కడ ఆ మాట ఏదో ఆవిడ దగ్గర ఆడవడమే మంచిది. వీళ్ళ కాకపోతే రేపైనా కరుణిస్తుంది. పైగా వీడి దగ్గర అన్నామని ఆవిడకి తెలిసింది అనుకో, మరింత బెర్ర బిగిసిపోతుంది. ఇక్కడ నా పరువు పోగొట్టాను అని. ఇదే గాంభీర్యం. ముఖ్యంగా 9 విషయాల్లో మనిషి గంభీరంగా ఉండాలి. ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రం ఔషధమైథునే దానం మానావమానౌ చ నవగోప్యాని యత్నతక. 9 విషయాలు ఎవరికి చెప్పద్దు, వీలైనంత వరకు తప్పనిసరి అయితే తప్ప. ఆయువు, ఆయుర్దాయం గురించి చెప్పకు. నాకు జాతకం ప్రకారం 72 ఏళ్ళు ఆయుర్దాయం అండి అనకు. అంతకంటే 2 ఏళ్ల ముందు నుంచి ఎలా వేసేయాలని ఎవడో చూస్తాడు. ఇక్కడ చెప్పరు. వయస్సు కూడా అవసరమైతే తప్ప చెప్పక్కల్లా. ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. దేవుడు దిగిరా అని 5 ఏళ్ళు తక్కువే చెబుతారు. మేము ఒకసారి లండన్లో ఎప్పుడో 2003లో లండన్ వెళ్ళాము. అప్పుడు ఎవరు యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిచారు. అక్కడేదో ప్రధాన సభ అయిపోయింది, ఎవరో ఇంట్లో సభ పెట్టారు. ఆవిడేదో అసోసియేషన్కి అధ్యక్షురాలో ఏదో వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఆవిడ పాపం ఒక 50 మంది వస్తారు అనుకుంది ఆవిడ. మన ప్రసంగం అది పెట్టి 100 మంది వచ్చారు. వచ్చేసరి ఆవిడ కంగారు పడిపోతుంది. పాపం కూర్చుందో చూడలేదు, ఏదో హాల్ ఉంది అక్కడ, ఏవో 10 కుర్చీలు ఉన్నాయి అక్కడ, కూర్చుందో చూడలేదు. పైగా ఉన్నవేవో 10 కుర్చీలు ఇంకో 10 ఎక్కడైనా తెప్పించారు. 20 మంది అందులో సర్దేసుకున్నారు. అందరూ ఎవరికి ఎంత కూర్చోట్లేదు. ఎలాగండి నరసింహరావు గారు, మిమ్మల్ని పిలిచాం, ఏమో 50 మంది అనుకుంటే 100 మంది వచ్చారు, ఏవో భోజనాలు పులిహోరలు అంటే ఏదో చేస్తామండి ఇక్కడ. ఈ ఎలా అసలు సిట్టింగ్ అరేంజ్మెంట్ లేదు, ఈ గదిలో మీకు కంగారు పడకండమా నేను చెప్తాను. నేను వెంటనే మైక్ ఎందుకున్నాక ఒక్క విషయం చెప్పా. 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పైన కూర్చుంటారు, మిగిలిన వాళ్ళు కింద కూర్చుంటారన్న. మొత్తం లేడీస్ కింద కూర్చున్నారు. బ్రహ్మాండమైన ఉపాయం అయ్యా, ఇందుకే నువ్వు అవధానం అయ్యావు అంది ఆవిడ. తెలిసిపోతున్నారు మొహం చూస్తే ఆవిడకి 80 ఏళ్ళు అయినా కింద కూర్చుంది. ఎందుకంటే నాకు బిలో 40 అనుకోవాలి అందరూ. అంత తాపత్రయం ఏమిటి? నేను ఆక్షేపించడం కోసం చెప్పట్లా, తత్వం కోసం చెబుతున్నా. ఎందుకు స్త్రీలు ఇలా ఆలోచిస్తారంటే అది తెలుసుకుంటే మనం మార్చుకోవచ్చు. ప్రకృతి తత్వం స్త్రీ, ఆత్మతత్వం పురుషుడు, తేడా అది. ప్రకృతి తత్వం స్త్రీ. ప్రకృతి ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలని, నవనవోన్మేషంగా ఉండాలని, చిగురాకులా ఉండాలని, సర్వాభరణాలతో ఉండాలని కోరుకుంటుంది. ఆత్మకి అవి ఏమి ఉండవు. అందుకే శివుడికి ఏ ఆభరణాలు ఉండవు, ఏనుగుతోలు బూడిద. అమ్మవారు రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. ఏమిటది? ఎటువంటి ఆభరణాలు? ఏకంగా వ్యాస మహర్షి 20 శ్లోకాలు చెప్పాడు అమ్మవారి ఆభరణాలు, అందం అంతా. ఆవిడ ప్రకృతి, పార్వతి. స్త్రీ, ప్రతి స్త్రీ అంతే. ప్రకృతిలాగా ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలి, వృద్ధాప్యాన్ని అంగీకరించదు ఆ తత్వం. కానీ తప్పదు కదా, అందుకని వారికి వారే గ్రహించుకోవాలి క్రమంగా. పోనీ 60 కాదు 70 దాటే కానీ ఇంకా నాకేమిటి 70 వచ్చాయి అంటూ ఉండాలి. అంటే మనస్సులో వైరాగ్యం పెరుగుతుంది, సుఖంగా ఉంటాం. లేకపోతే ఇక్కడ మళ్ళీ మామిడికాయ తొక్క, అనపకాయ మొక్క ఇవన్నీ చూసుకోవడమే. ఇక్కడ బ్యూటీ క్లినిక్. ఇప్పుడు నేను వస్తువు చూసా, బొటిక్ అని ఉంది అక్కడెక్కడ. దాని స్పెల్లింగ్ చూసి ఓహో ఇందుకే ఇది ఇలా ఉందను. ఎప్పుడు స్పెల్లింగ్ చూడలే నేను. బొటిక్ అని BOUTTIQUE అని ఉంది. ఓ బాగా కంఠస్థం చేశాను నేను, సరదా నాకు అటువంటి. ఓహో ఇదా బొటిక్ అంటే అనుకున్నాను. అంటే ఏమిటి? తెలుగులో చూడండి మీరు, బొట్టి క్యూ అనమాట, QUE. తెలుగులో బొట్టి అంటే చిన్నపిల్ల, బొట్టిగాడు అంటే చిన్నపిల్లాడు. ఇవి బొట్టిక్కలకి బ్యూటీ క్లినిక్లకి ఎందుకు వెళ్తామంటే ఎప్పుడూ చిన్నపిల్లలాగే ఉండాలని మనకు తాపత్రయం. బొట్టి క్యూ, ఆ బొట్టి కోసమే క్యూలో నిలబడతాం. ఇక్కడ గొప్ప స్పెల్లింగ్ పెట్టాడు రా ఎవడం అనుకున్నాను నేను. తెలుగులో బొట్టి అంటే చిన్నపిల్ల, చిన్నపిల్ల అంటే బొట్టిగాడు అంటారు. అదే ఆక్షేపణ కాదు, మామూలుగా. అంటే సహజంగా ప్రకృతిత్వం కావడం వల్ల ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలని, నవనవోన్మేషంగా ఉండాలని కోరుకుంటుంది. పురుషుడు ఆత్మకి ప్రతినిధి, భగవంతుడికి ఆత్మతత్వానికి ప్రతినిధి. ఆత్మకి అవే ఉండవు ఇక్కడ. నిరాధార నిరంజన పశుపతి గోత్రస్య నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిష్కారణ నిష్కళంక నిరుపాతిర్ నిరీశ్వర నీరాగ రాగమధని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని ఇలా ఉంటాయి. ఈ నిర్ అనేది 60 నామాలు వస్తాయి. లలితా సహస్రంలో పరిశీలించుకోండి, 60 నామాలు ఉంటాయి నిరుతోటి.
ఈ 60 ఆత్మతత్వం, అది శివతత్వం. ఈ ఆభరణాలు ఇవన్నీ అమ్మవారి తత్వం. ఇద్దరు ఒకటే, కానీ 2 అయిన తర్వాత రకరకాలుగా ఉంటారు. మన ఇంట్లోనే 2 పిల్లలు 2 రకాలుగా ఉండగా చూడడం లేదండి. ఇద్దరు మనకి తల్లిదండ్రులకు జన్మించిన వాళ్ళు, ఏం తేడా లేదు ఇందులో. కానీ ఇద్దరు 2 రకాల స్వభావాలు కనిపిస్తున్నాయి, అంతే ఇది. ఎందుకంటే పూర్వజన్మ కర్మ కూడా ఉంటుంది ఇక్కడ. మనం ఏమనుకుంటాం, సహజం, వాడు చిన్నప్పటి నుంచి సహజం అంటే ఏమిటి? సంస్కృతం చాలా గొప్ప భాష. సహజం అంటే సహా జాయతే ఇది సహజం. సహా జాయతే అంటే కూడా పుట్టింది. వాడు పుట్టినప్పుడే ఆ బుద్ధి కూడా పుట్టింది. వాడు పోయేవాడుకు అది బోధ, అది సహజం. అంతేగా న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు. ఇంగ్లీషు భాష ఏ రకంగానూ సంస్కృతం ముందు సరిపోదు అసలు. మీరు అర్థం చెప్పడానికి వీల్లేదు అక్కడ. యజ్ఞం అంటే సాక్రిఫైస్ అనడం దిక్కుమాలిన మాటలు ఇవన్నీ. వాడికి యజ్ఞాలు లేవు, ఏదో పేరెట్టాడు. ఉపనయనం అంటే థ్రెడ్ మ్యారేజ్ అండి. అది మ్యారేజ్ ఏమిటండి? అదేం మాట అండి? థ్రెడ్ మ్యారేజా? థ్రెడ్ మ్యారేజీ, బెడ్ మ్యారేజీ, యథవ మాట. అది మ్యారేజ్ ఎలా అవుతుంది? అది ఉపనయనం మ్యారేజ్ను తిరస్కరించే విధానం. అది ఉపనయనం సరిగ్గా అర్థమైన వాడు పెళ్లి చేసుకోడు. ఉపనయనం బ్రహ్మోపదేశం. తండ్రి కూర్చోబెట్టి పక్కవాడికి కూడా వినే అవకాశం లేకుండా పళ్ళెం మీద చెంచా పెట్టి మోగించి బ్రహ్మోపదేశం చేస్తున్నాడు చెవులో. ఆ గాయత్రి మంత్రం అర్థమైన వాడు పెళ్లి చేసుకోడు వాడి జీవితంలో. అలా ఉండమని బ్రాహ్మణ అబ్బాయికి కాదు, యజ్ఞోపవీతం వేసుకుని అందరికీ చెప్పింది సంస్కృతి. నీకు ఉండగలిగితే ఉండు, వీడికి అది అర్థమే చేస్తే కదా. అప్పుడు కూడా ఏదో సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం. అంత ఉపనయన పట్టుకుని ఇంగ్లీషు వాడు థ్రెడ్ మ్యారేజ్ అన్నాడు. మన వాడన్నాడు, మనమే పెట్టుకున్నాం అక్కడ. వాడు ఎందుకంటే వాడికి ఉండదుగా. ఉయ్యాల్లో పడుకోబెడుతుండో, తొట్లో పడుకోబెట్టడం అన్నవాడు కేడీలు శర్మని. ఇంతకంటే దిక్కుమాలిన మాట ఇంకోటి ఉన్నది ఇక్కడ. ఆ తొట్టి అది భగవంతుడు ఉండేటువంటి తొట్టి. దాని గొలుసులు 4 వేదాలు. 4 వేదాల గొలుసులమరించి అన్నమాచార్య పాట. జో అచ్యుతానంద జో జో ముకుంద, అది తెలుగు మాట. తొట్లో పడుకోబెట్టామని రాయాలి. కేడీలు శర్మనే ఏమిటండి? వస్తే వస్తాడు, పోతే పోతాడు. వాడి కోసం ఇంగ్లీష్ వాడతాం మనం. సంస్కృతం నాశనం చేసుకుని తెలిసిన వాడిని రమ్మనండి, తెలియని వాడిని మానేయమనండి. తెలుగు వాళ్ళందరూ తెలుగులోనే శుభలేఖలు వెయ్యాలి, తెలుగులోనే పండగలు జరపాలి. వచ్చిన వాడిని రమ్మని, లేనివాడు మానే. మనం ఎక్కడికెక్కడ రాజీ పడిపోయి ఎక్కడికెక్కడికి ఒక సభలో 10 మంది కూర్చున్నప్పుడు కూడా చూస్తే ఒక్కడు ఉంటాడు తెలుగు రానివాడు. వాడి కోసం అందరూ ఇంగ్లీషులో మాట్లాడితే ఇది ఎక్కడ తద్దినం? వాడిని ఏడవమనండి, వాడు ఏడుపు. లేదా పక్క వాడిని ఒకటి కూర్చోబెట్టండి దుబాసీని, వాడికి చెప్పమనండి. మొత్తం తప్ప ఇంగ్లీషులో నడపాల్సిన కర్మ ఏమిటండి అసలు? మనకి ఆలోచన ఇంత లూజ్ అయిపోయాం మనం. ఇక్కడ తమిళులు ఎవరో అలా చేయరు. వాళ్ళకి నమస్కారం, వాళ్ళ గడ్డ మీదకి వచ్చి నమస్కారం చేస్తున్న వాళ్ళకి నమస్కారం. 10 మంది పరాయి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు తమిళంలోనే సభ నడుపుతారు. మనకు ఆ పట్టుదల లేదు ఇక్కడ. వారికి అర్థం కాదేమో, అర్థం కాకపోతే వ్యర్థం అవుతుంది వాడి కర్మ, మనకు అనవసరం. వాడికి ఒక్కడికి ఓ దుబాసీని పెట్టు పక్కన కావాలంటే. వాడు చీఫ్ గెస్ట్ కానీ, సభాధ్యక్షుడు కానీ, ఏదైనా కానీ మనం ఎందుకు మాట్లాడాలి? ఆ పట్టుదల ఉండాలి. నాశనం అయిపోతుంది తెలుగు. ఊరికే 2 ముక్కలు ఊరికే మాట్లాడండి అన్న కష్టమైపోతుంది వేళ. ఎందుకని అలవాట్లోంచి పోయింది. ఎందుకంత పోగొట్టుకోవాలి? ఇంత గొప్ప విషయాలు ఉంటే. ఉపనయనం అంటే గురువు సమీపానికి శిష్యుణ్ణి తీసుకువెళ్ళడం. ఉపనయనం, ఉపనయనం. బ్రహ్మోపదేశం చేసి తండ్రి వేదాలు నేర్పమని గురువు దగ్గరికి తీసుకెళ్తాడు. నిజంగా వేదాంతం వంట పడితే వాడు జీవితంలో పెళ్లి చేసుకోడు. వాడు అంత పవిత్రమైన ఉపనయనాన్ని థ్రెడ్ మ్యారేజ్ ఏమిటండి? అథవ మాట ఇదో మ్యారేజ్ లాగా. అప్పటికే ఓ మ్యారేజ్ అవుతుందా? ఎక్కడ మాటలు ఇవన్నీ? ఆ సంస్కృతం లేని చోట. అది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అంచేత ఆయువు, విత్తం, డబ్బు గురించి కూడా ఎవరికి చెప్పొద్దండి. గృహఛిద్రం, ఇంట్లో లొసుగులు ఉంటాయి, అవి కూడా ఎవరికి చెప్పొద్దండి. అంతేకాదు మంత్రం, ఎవరైనా మనకి మంత్రోపదేశం చేశారు, చెప్పకూడదండి ఎవరికి. అది రహస్యమే. ఊరికి చెవిలో చెప్పేద్దాం. మంత్రోపదేశాలు అందరికీ చేయకూడదు. చేశాడు అంటే వాడు చేయకపోతే వీడికి బెడిసి కొడుతుంది ఇక్కడ. వాడు చెప్పిన ప్రకారం చేయకపోతే వీళ్ళకి ఇప్పుడు కొంతమంది గురువులు పాపం జాలి ఎక్కువ. వాళ్ళకి అడిగిన వాళ్ళకల్లా మంత్రోపదేశాలు చేసేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది తెలిసే పెద్ద గొడవ. వాడు చెయ్యడు, వాడు బద్దకించి పడుకుంటాడు, వీడు కొట్టేస్తుంది దెబ్బ. వాడు శ్రద్ధగా చేస్తాడంటేనే చెయ్యాలి. దానికో సమయం, పద్ధతి అన్నీ. ఎందుకంటే కామ్యకర్మ. నువ్వు ఏమీ ఆశించకుండా నమశివాయాను గొప్ప మంత్రం, ఇబ్బంది ఏం లేదు అందులో. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ నువ్వు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, ఏదో అనుకుని చేసే ఫలానా రోగం తగ్గాలి అని ఎవరి దగ్గర మంత్రోపదేశం పొందు. దానికి ఒక సమయం ఉంటుంది, దానికి ఒక గురువు ఉంటాడు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏది వాడమంటే అదే వాడాలి. రావాకంటే రావాకే, మావిడాకంటే మావిడాకే. నీ ఇష్టం వచ్చింది పెడితే కుదరదు ఇక్కడ. ఎందుకంటే కోరిక ఎప్పుడైతే ఉందో షరతులు ఉంటాయి. లెక్క జీవితమేనా అంతే. కోరిక లేని చోట షరతులు ఉండవు. మీకు ఏమీ ఆశించకుండా ఎప్పుడు పంచాక్షర జపం చేయండి, సమస్తం శివుడు చూసుకుంటాడు, ఇబ్బంది లేదు అక్కడ. ఇదే గాంభీర్యం. అందుకని మంత్రం ఔషధం. వాడే మందులు కూడా ఎవరికీ చెప్పకూడదు. ఆ మందుల్లోనే ఏదో కలిపి మనం చంపేస్తారు. కొన్ని సినిమాలు వచ్చాయి అలాగా. ఇప్పుడు పేస్ మేకర్లు అవి వచ్చాక ఇబ్బందులు. ఒక రజనీకాంత్ సినిమా ఉంది, పేస్ మేకర్లో తేడా చేస్తాడు, గుండె కొట్టుకోకుండా వాడు పోతాడు.
గుండె కొట్టుకునేందుకు ఏదో ఏర్పాటు చేస్తాడు, అది కొట్టుకోనియకుండా చేస్తాడు వీడు, దాన్ని ఏమంటారు రిమోట్ ద్వారా, వాడు పోతాడు. వాడే మందులు కూడా ఎవరికీ చెప్పకూడదు. మైథునం పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, దాంపత్య బంధానికి సంబంధించిన బలాలు బలహీనతలు ఎట్టి పరిస్థితుల్లో అక్కా చెల్లెల దగ్గర కూడా మాట్లాడద్దు. అంత తప్పనిసరి అయితే తల్లి అక్క పర్వాలేదు, కొంత చెప్తారు ఏదైనా సలహా, కానీ బయట ఎక్కడ మాట్లాడకూడదు. మంత్రం ఔషధమైతునే. అంతేకాదు దానం, మనం చేసిన దానాలు కూడా చెప్పొద్దు. చేసిన పాపం చెబితే పోతుంది కాదు, చేసిన పుణ్యం కూడా పోతుంది చెబితే. అవి మనకు ఉండాలి అంటే చెప్పొద్దు, పోవాలంటే చెప్పొచ్చు. మానవమానవచ్చ, మహత్తరమైన సన్మానం జరిగింది, ఎక్కడ ఎక్కువ చెప్పకపోవడం మంచిది. ఏదో మీకు బంగారు కిరీటం పెట్టారు కదా, పెట్టారండి, ఏదో వారికి తోచింది పెట్టారంతే. బంగారు కిరీటమేనండి మా ఇంట్లో పెట్టుకున్నానంటే 3వ రోజుకి మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు మీకు. అంత కిరీటంటే చెన్నై నుంచి పట్టుకొచ్చేట్టు మనం కూర్చుంటే అలాగే ఇక్కడ అని తయారవుతాడు ఎవడో అక్కడ. ఇప్పుడు నేను కాపలా కసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ. ఏదో పెట్టారండి వారికి తోచింది, అంతే అయిపోయింది. అవమానం అసలే చెప్పొద్దు. అవమానాన్ని కూడా మనం తట్టుకోలేక దగ్గర వాళ్ళు ఎవరో రాగానే అలా అన్నాడు ఇలా అన్నాడు, ఏమవుతుంది వీడు ఇంకా 4 అంటాడు వీడు. నువ్వు లోకురా నిన్ను కాబట్టి అన్నాడు, నన్ను అనమని అంటాడు వీడు పెద్ద హీరోలాగా. మానవమానవచ ఎంత బాగా చెప్పారండి. ఇవి 9: ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రం ఔషధమైతునే దానం మానవమానవచ నవగోప్యాని యత్నత. ఇవి కాపాడుకోవడమే గాంభీర్యం.